సూపర్, చాలా బాగుంది విత్ లిమిటెడ్ స్పైసెస్. అండ్ ఇట్ ఈస్ హోమ్ ఫుడ్ ఈస్ హెల్తీ ఫుడ్. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. వెరీ నైస్, ఎక్సలెంట్ టేస్ట్. దేవుడు పైనే భారం వేశాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ముందుగా నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలానే మన ఛానల్ 2000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసుకుంది, దానికైతే అందరికీ థ్యాంక్ యూ. అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి అండ్ తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోబోయే అందరికీ కూడా ముందుగా థ్యాంక్ యూ సో మచ్. అలానే ఈరోజు ఈ వీడియో ఏంటంటే ఇలా 2K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసినందుకు, అండ్ అలానే మా అక్క బర్త్డే కూడా ఉంది. మా పెద్దమ్మ వాళ్ళు అయితే మా ఇంటికి వచ్చారనమాట. సో చిన్న స్మాల్ ఫుడ్ ఫెస్టివల్ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను. అసలు ఏమేం చేసాం, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అంతా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం. అలానే ఛానల్ కనుక ఫస్ట్ విజిట్ చేసిన వాళ్ళు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలానే ఇప్పుడు వరకు సపోర్ట్ చేస్తున్న వారు ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలానే మీరు లైక్ చేయడం, కామెంట్ చేయడం అయితే మర్చిపోతున్నారు. మీకు వీడియోస్ నచ్చుతున్నాయని నాకు తెలుసు. అలానే ఒక లైక్ అండ్ కామెంట్ కూడా చేసేయండి. మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. మటన్ కర్రీ తయారు చేయ విధానం చెప్తున్నాను నేనండి. ముందు మటన్ శుభ్రంగా కడిగి చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కడగాలి. కడిగాక మటన్ని కుక్కర్లోకి ఇలా తీసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మటన్ని ఇలా కలుపుకోవాలి. కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే చాలు. మటన్ కర్రీకి మెయిన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కరెక్ట్గా ఉండాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల మటన్ కర్రీ త్వరగా ఉడికిపోతుంది. కొంచెం కారం, నిల్వ ఉన్న కారం వల్ల మటన్ కర్రీ టేస్ట్ రాదండి. కారం కూడా ఫ్రెష్గా ఉంటేనే మటన్ కర్రీ చాలా బాగుంటుందండి. మిశ్రమాన్ని కుక్కర్లో వేసుకోవాలి. మటన్, ఉప్పు, కారం, ఉల్లిపాయ మొత్తం మిశ్రమాన్ని కలిపి కుక్కర్లో వేసుకొని గ్లాస్ వాటర్ మనం ఇందులో వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా కుక్కర్లో వేసుకున్నాక కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని 6 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. A few moments later. కుక్కర్ ఇందాక పొయ్యి మీద పెట్టాం కదండి, అది మూత తీస్తున్నాను చూడండి. మనకి హాఫ్ బాయిల్ పైనే ఉడికింది. ఇందాక మటన్లో కొంచెం కారమే వేసానండి. ఇప్పుడు మీకు తగినంత కారం ఉల్లిపాయ ముక్కల్లో వేసుకోండి. కారం, ఉప్పు కూడా ఉల్లిపాయ ముక్కల్లో మనం తగినంత వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం ఉంది కదండి, ఇది మొత్తం మనం కలిపి వేసుకోవచ్చు, ఏమీ అవ్వదు. మీరు ఈ విధంగా చేసుకుంటే డైరెక్ట్గా పొయ్యి మీద మటన్ కర్రీ ఎలా తయారు చేసుకుంటామో ఆ టేస్ట్ మనకు బాగా వస్తుంది. ఈ మసాలా పౌడరు దాల్చిన చెక్క, లవంగి, యాలక్కాయ, ధనియాలు, జీలకర్ర లైట్గా వేపి మనం పౌడర్ తయారు చేసుకోవాలండి. ఈ పౌడర్ని కర్రీలో వేసుకోవాలి. బాగా మగ్గనివ్వాలి. బాగా మగ్గాక తగినంత వాటర్ వేసుకొని 5 నిమిషాలు హై మంటలో ఉంచుకొని తర్వాత మీడియం మంటలో పెట్టి దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మన పాతకాలం వాళ్ళు ఎలా చేశారో ఆ విధంగా కర్రీ తయారవుతుంది. అయితే మనకి మటన్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ చికెన్ ఫ్రై ఎలాగో చూద్దాం. పెద్దమ్మ నువ్వు స్టార్ట్ చేయి. చికెన్ ఫ్రై తయారు చేయ విధానం చెప్తున్నాను వినండి. ముందుగా చికెన్ శుభ్రం చేసుకొని ఉప్పు, కారం, పసుపు, నిమ్మకాయ కలిపి ఒక అరగంట నానబెట్టుకోవాలి. ఎందుకంటే అలా నానడం వల్ల చికెన్ ముక్క గట్టిగా నాటుకోడి చికెన్లా తయారవుతుంది. తర్వాత ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లిపాయ, దాల్చిన చెక్క, లవంగి, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. తర్వాత పొయ్యి మీద పెనం పెట్టుకొని నూనె వేసి అందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఈ మిశ్రమాన్ని బాగా ఏగనివ్వాలి. ఏగాక ఈ చికెన్ మిశ్రమం ఉంది కదండి, ఆ చికెన్ మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలపాలి. ఇలా బాగా కలిపాక తగినంత మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇందులో 2 పచ్చిమిరపకాయలు వేసుకుంటే మధ్యలో మంచి టేస్ట్ వస్తుంది. ఇవి ముందు వేయించకూడదు. ఇలా పచ్చివి మధ్యలో వేస్తేనే దీని ఫ్లేవర్ బాగా దిగుద్ది. ఇంకా మంచిగా గుమగుమలాడే చికెన్ ఫ్రై అయితే మనకి రెడీ అయిపోతుంది. అవును పెద్దమ్మ, ఇది ఎలా వదిలేస్తే సరిపోద్ది, ఇంకేమైనా యాడ్ చేయాలా? చికెన్ ఫ్రై వేగేటప్పుడు కొంచెం వాటర్ మాత్రం వేయండి, ముక్క బాగా ఉడకాలి కదా.
చికెన్ వేగుతుంది కదా, చికెన్ ఫ్రైకి ఎప్పుడు కూడా పూర్తిగా మూత వేయకూడదు. దింపే ముందు కొత్తిమీర జల్లుకొని 10 నిమిషాలు ఏగనిచ్చి దింపుకోండి. అలా ఒక పావుగంట కలిపేసి మగ్గనివ్వాలి. మనం అది ఎర్రగా అయ్యే వరకు ఏగనివ్వాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. అంతే అండి, ఫైనల్గా ఫుల్ స్పైసీగా మనకి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో మనకి మటన్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసేద్దాం. ఇది నాకు తెలిసి అందరికీ చాలా ఇష్టమైన డిష్ అండి, అందరికీ తెలిసిందే. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోండి. పెద్దగా బాండీ పెట్టుకున్నారు కదా, అందులో కొంచెం ఆయిల్ వేసుకుని మసాలా దినుసులు అన్నీ వేసేయండి. అలానే ఆనియన్స్ కూడా యాడ్ చేసేయండి. ఉల్లిపాయ ముక్కలు వేగాక చికెన్ ఓన్లీ పీసులు మాత్రమే వేసుకోవాలి. మా మమ్మీ మంచిగా చికెన్ పీసెస్ అయితే యాడ్ చేసేస్తుంది. చూసారు కదా, పీసెస్ మినిమం మీడియం సైజ్ కన్నా ఎక్కువ ఉంచుకోవాలి, ఎందుకంటే దమ్ బిర్యానీ కాబట్టి అందులో మనకి ఈ సైజ్ పీసెస్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. సరే సరే, కూరకు తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చికెన్ బాగా మగ్గింది కదా, ఇప్పుడు ఉప్పు కారం వేసుకోవాలి తగినంత. మేము పావు తక్కువ 2 కేజీలు రైస్ చేస్తున్నామండి. ఒక పెరుగు ప్యాకెట్ వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు పచ్చివే వేసుకోవాలి. వేపిన దానికంటే పచ్చి వేసుకుంటే ఎక్కువ టేస్ట్ వస్తుంది. ఇందులో ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి. గ్లాసు వాటర్ సరిపోవండి, గ్లాసున్నర వేస్తున్నాను. తర్వాత తగినంత మసాలా పౌడర్ వేసుకోవాలి. చూస్తుంటే ఇలాగ వేడివేడిగా ఇలాగే తినాలనిపిస్తుంది పెద్దమ్మ. చాలా 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 బాగుంది. అదే మరి, సరే అలాగే వెళ్ళి మూతి అందులో పెట్టి తిను, అప్పుడు తెలుస్తుంది, మొత్తం మూతి కాలిపోద్ది. ఈయనొకడు ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. అది సరే గానీ ఛానల్ కి 2000 సబ్స్క్రైబర్స్ అయినందుకు అందరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసేయండి. కర్రీ తయారైపోయింది. ఇప్పుడు మనం రైస్ ఉడికించుకోవాలి. అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. సముద్రం నీరు ఎలా ఉప్పుగా ఉంటుందో ఈ వాటర్ కూడా అలా ఉప్పుగా ఉండాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకు వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కానీ ఒక మాట పెద్దమ్మ, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత వచ్చే స్మెల్ కానీ అండ్ ఆ టేస్ట్ కానీ నిజంగా వేరే లెవెల్. అలానే అల్లం కానీ వెల్లుల్లిపాయ కానీ ఇలాంటివి కూడా చాలా మంచిది. అండ్ వేడి కూడా అప్పుడప్పుడు అవసరానికి తీసుకుంటూ ఉండండి. అందరి హెల్త్ జాగ్రత్త. ఇందులో కొంచెం షాజీరా కూడా వేసుకోవాలి తగినంత. నీళ్ళు బాగా మరిగాయి కదండి, ఉప్పు ఒకసారి టేస్ట్ చూసుకోండి. తర్వాత రైస్ వేయాలి. రైస్ వేసాక ఇలా బాగా కలుపుకోవాలి. రైస్ హాఫ్ బాయిల్ ఉడికాక ఇలాగా వేర్లు మాదిరిగా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు దోరగా వేయించి ఈ బిర్యానీలో వేసుకోవచ్చు. మా పిల్లలు ఇష్టపడరు కాబట్టి మేము వేయలేదు. అన్నా ఇప్పటికే ఫుల్ ఆకలి వేసేస్తుందన్నా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఎంతలా ఉంటే అలా అన్నా అసలు. అదే మరి, ఇప్పుడు వరకు ఎలాగో వెయిట్ చేసావు కదా, ఇంకాసేపు వెయిట్ చేయి. ఇదంతా మంచిగా గొంగుమలాడే ఒక దమ్ బిర్యానీ అయితే రెడీ అవబోతుంది. కొత్తిమీర పుదీనా కొద్ది పైన చల్లుకోవాలి. మీకు ఇష్టమైతే కొద్ది కలర్ కూడా వేసుకోవచ్చు. అంతలో మీ ఫేవరెట్ డిషెస్ అండ్ మీకు ఇష్టమైన బిర్యానీస్ ఏంటో వెంటనే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. అలానే ఆ కామెంట్ తో వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియో షేర్ చేసేయండి. వాళ్ళకి చెప్తున్నావు బాగానే ఉంది, కానీ నువ్వు షేర్ చేస్తున్నావు. అసలు మొన్నటి వరకు ఏమో అన్ని వీడియోలు నేనే చూసుకుంటా, నేనే షేర్ చేసేస్తా అన్నావు. ముందు నువ్వు చేయరా. అన్నా మన సబ్స్క్రైబర్లు బంగారం గోల్డ్ అన్నా, వాళ్ళు ఉండగా నీకేంటన్నా, నేను కూడా వాళ్ళతో పాటు చూసుకుంటాలే, నువ్వేం కంగారు పడకు. ఏంటి బాబా అన్న
నీకేంటన్నా, నేను కూడా వాళ్ళతో పాటు చూసుకుంటాలే, నువ్వేం కంగారు పడకు. తగ్గించుకుంటే మంచి. మంచిది, సరే చూద్దాంలే. అదండి, మొత్తానికి మన డిషెస్ అయితే అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. చికెన్ దమ్ బిర్యానీ, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై అండ్ ఆల్సో ప్రాన్స్ కూడా రెడీ చేసేసాం. ఇవన్నీ మనకి డిషెస్లో ఎలా పేర్చి మొత్తం మీ అందరికీ అయితే చూపించబోతున్నా. ఇదంతా చేయడానికి కారణం అయితే మెయిన్లీ మనకి 2K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు కదా, దాంతోపాటు అండ్ మా అక్క బర్త్డే పార్టీ కూడా ఉందని చెప్పాక, సో ఆ రకంగా మనం చిన్న స్మాల్ ఫుడ్ ఫెస్టివల్ అయితే చేసుకున్నాం. అదంతా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ అలానే మీ ఫేవరెట్ డిషెస్ ఏంటో, మీ ఫుడ్ ఐటమ్స్ ఏంటో దాన్ని కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేసేయండి. అవునన్నా, నిజంగా సూపర్ అన్న. టేస్ట్లు కూడా అద్దరిపోయి, నేను కూడా అన్ని రకాలుగా అన్ని టేస్ట్ చేస్తాను. అలానే మనకి 2K లాగే ఇంకా చాలా సబ్స్క్రైబర్స్ రావాలని నేను కూడా నా వైపు నుంచి చాలా సపోర్ట్ చేస్తున్నానని కోరుకుంటాను. సరేరా, అలాగే థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూస్తున్న మీ అందరికి కూడా ఇప్పుడు నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలానే రీసెంట్గా నేను స్టార్ట్ చేసిన హర్రర్ క్రైమ్ స్టోరీస్ అండ్ ఆల్సో రియల్ స్టోరీస్కి మీరు ఇచ్చిన రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నా. వెరీ నైస్, ఎక్సలెంట్ టేస్ట్. వెస్ట్రన్ స్టైల్ కల్లా కన్నా ఇంకా చాలా చాలా బాగుంది. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. సూపర్, చాలా బాగుంది విత్ లిమిటెడ్ స్పైసెస్. సూపర్ ఫుడ్, సూపర్ టేస్ట్ అండ్ ఇట్ ఈస్ హోమ్ ఫుడ్ ఈస్ హెల్తీ ఫుడ్. అన్నయ్య సూపర్ రా, థాంక్యూ అన్నయ్య.